దళపతి 69 భగవంత్ కేసరి సినిమాకు రీమేకా? చాలా రోజులుగా ఈ ప్రచారం జరుగుతూనే ఉంది కానీ సాలిడ్ ఎవిడెన్స్ అయితే దొరకట్లేదు. ఇన్నాళ్లకు అది కూడా దొరికినట్లే కనిపిస్తోంది. సంక్రాంతికి వస్తున్న ఈవెంట్లో జరిగిన రచ్చతో విజయ్ 69 రీమేక్ అని కన్ఫర్మ్ అయిపోయింది. మరి నిజంగానే ఇది అదేనా? 30 ఏళ్ల కెరియర్, 68 సినిమాలు, లెక్క పెట్టలేని క్రేజ్, అంతులేని ఇమేజ్, కోట్లాది మంది అభిమానం, అన్నింటికీ ఫుల్ స్టాప్ పడే సమయం ఆసన్నమైంది. ఈ మధ్యే తన చివరి సినిమా అనౌన్స్మెంట్ ఇచ్చారు దళపతి విజయ్. ఎన్నికల్లో పోటీ చేసే ముందే ఇంకొక్క సినిమా చేయబోతున్నారీయన. అదే ఇప్పుడు సెట్స్ పై ఉంది. మన దగ్గర పవన్ కళ్యాణ్ సినిమాల కోసం అభిమానులు ఎలా వేచి చూస్తున్నారో తమిళనాట విజయ్ ఫ్యాన్స్ కూడా అలాగే వెయిట్ చేస్తున్నారు. ఈ ఇద్దరికీ కామన్ పాయింట్ రాజకీయాలు. కాకపోతే ఇక్కడ పవన్ రాజకీయాల్లో ఉంటూ కుదిరినప్పుడు సినిమాలు చేస్తున్నారు. అక్కడ విజయ్ మాత్రం అన్నీ పూర్తి చేశాకే రాజకీయం చేస్తానంటున్నారు. గతేడాది తమిళ వేట్రి కళగం పార్టీ ప్రకటించారు విజయ్. ఈ పార్టీకి ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు కూడా వచ్చింది. 2026 తమిళనాడు ఎన్నికల్లో అన్ని స్థానాల నుంచి అసెంబ్లీకి పోటీ చేయనున్నారు విజయ్. ఈలోపు ఒక్క సినిమా మాత్రం చేస్తున్నారు. ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ కేవిఎన్ ప్రొడక్షన్స్ విజయ్ చివరి సినిమాను నిర్మిస్తోంది. ఇది భగవంత్ కేసరి రీమేక్ అని తెలుస్తోంది. విజయ్ 69 భగవంత్ కేసరి రీమేకా అనే అనుమానాలు ఇన్నాళ్ళు ఉండేవి కానీ ఖచ్చితంగా ఇది రీమేకే అని క్లారిటీ వచ్చిందిప్పుడు. విజయ్ ఇమేజ్ కు తగ్గట్లు ఈ కథను మారుస్తున్నారు దర్శకుడు హెచ్ వినోద్. 10 ఏళ్లుగా రీమేక్స్ చేయడం మానేసిన విజయ్ చివరి సినిమా కోసం రీమేక్ కథ తీసుకోవడం ఆసక్తి రేకెత్తిస్తోంది.